హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మెజర్ అండ్ స్టిచ్. ఇవాల్టి క్లాస్‌లో అయితే మనము బ్లైండ్ హెమ్మింగ్ గురించి నేర్చుకుందాము. నిన్నటి క్లాస్‌లో సింపుల్ హెమ్మింగ్, వర్టికల్ హెమ్మింగ్ గురించి తెలుసుకున్నాం కదా! ఇవాళ బ్లైండ్ హెమ్మింగ్ గురించి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే నిన్నటి వీడియో అయితే చూడండి. సింపుల్ హెమ్మింగ్, వర్టికల్ హెమ్మింగ్‌కి చేసిన విధంగానే ఫస్టు సింగిల్ ఫోల్డ్ చేసి దారాన్ని సింగిల్ ఫోల్డ్ లోపల నుంచి తీసుకొచ్చి తర్వాత డబుల్ ఫోల్డ్ అయితే చేయాలి. ఇదంతా నేను ముందు వీడియోలో చెప్పాను కదా! ఒకసారి చూడండి అర్థమవుతుంది. సో, తర్వాత మనం బ్లైండ్ హెమ్మింగ్ అని ఎందుకన్నాము అంటే, మనము రాంగ్ సైడ్ చేసే స్టిచెస్ కూడా కనిపించకుండా వేస్తామనమాట ఈ స్టిచెస్‌ని. ఎలాగేయాలో చూద్దాము. ఈ డబుల్ ఫోల్డ్ చేసిన క్లాత్ ఏదైతే ఉందో దాని లోపల నుంచి నీడిల్‌ని తీసుకురావాలి. అంటే దారాన్ని చూస్తున్నారు కదా! దాని లోపల నుంచి తీసుకొస్తే మనం రాంగ్ సైడ్ వేసే స్టిచెస్ కూడా కనిపించవండి. పక్కన ఏదైతే మనము చిన్నగా ఒక నాట్‌లాగా వేస్తున్నామో, ఒక చిన్న దారాన్ని దూరుస్తున్నాం కదా! అదొచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ కనిపిస్తుందనమాట. అది హెమ్మింగ్ మనకి ఫ్రంట్ కనిపించే హెమ్మింగు. ఇంకొకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇలాగా ఆ డబుల్ ఫోల్డ్ క్లాత్‌లోంచి మనము దారాన్నయితే తీసుకురావాలి. అప్పుడు రాంగ్ సైడ్ కూడా మనకి నీట్‌గా ఉంటుంది. ఎలాంటి థ్రెడ్స్ అనేవి కనిపించవనమాట. ఫ్రంట్ సైడ్‌కి చిన్నగా అలాగ మనము చాలా చిన్నగా అయితే వేసుకోవాలండి. అప్పుడే మనకి చాలా అందంగా ఉంటుంది. అలాగే ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. చివర్లో ఇలాగ నాట్ వేసుకున్న తర్వాత అలాగే దాన్ని అక్కడే కట్ చేయకుండా ఏం చేయాలి అంటే దాన్ని మళ్ళీ లోపల ఆ డబుల్ ఫోల్డింగ్ లోపలికే దారాన్ని తీసుకురండి. అప్పుడేమవుతుందంటే ఆ కట్ చేసిన దారం కూడా కనిపించదు. అదంతా దాని లోపలే ఉండిపోతుందనమాట. చూసారు కదా! ఇలా చేయండి. ఇప్పుడు నేను మీకు నీట్ ఫినిషింగ్ చూపిస్తాను. చూసారు కదా! రాంగ్ సైడ్ కూడా ఎలాంటి స్టిచెస్ కనిపించట్లేదు. ఇదొచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ అన్నిటికీ ఒకేలాగా ఉంటుంది. సో, రాంగ్ సైడ్ బ్యాక్ సైడ్ మనం వేసే స్టిచెసే మారుతుంటాయి. సో, సింపుల్ హెమ్మింగ్‌కి, వర్టికల్ హెమ్మింగ్‌కి థ్రెడ్స్ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి. బట్ ఈ బ్లైండ్ హెమ్మింగ్‌కి ఈ స్టిచెస్ అనేవి అస్సలు కనిపించట్లేదు. ఇదేనండి బ్లైండ్ హెమ్మింగ్. దీని గురించి బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.